Hi friends, I'm Manish and వీడియోలో మీకు streamlabs అనే ఒక మొబైల్ లైవ్ స్ట్రీమింగ్ యాప్ అన్నమాట. సో దానికి సంబంధించిన ఫుల్ ట్యూటోరియల్ అయితే మీకు ఈ వీడియోలో చేస్తాను. అండ్ దీనికి సంబంధించిన పీసీ వర్షన్లో కూడా మనకి streamlabs అనే ఒక సాఫ్ట్వేర్ అయితే ఉంది. అండ్ దానికి సంబంధించిన వీడియో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను అన్నమాట. సో ఆల్రెడీ అదైతే కంప్లీట్ అయింది. బట్ మొబైల్ గురించి చెప్పిన తర్వాత మన పీసీ గురించి మాట్లాడదామని మీకు ఫస్ట్ ఇదైతే అప్లోడ్ చేస్తున్నాను. సో మీరు ఇది ప్లే స్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది యూట్యూబ్ సర్టిఫైడ్. మీరు ఎటువంటి ప్రైవసీ అంటే మీ ఛానల్కి ఎటువంటి ప్రైవసీ ఇష్యూస్ అయితే ఇందుట్లో యూజ్ చేయడం వల్ల మీకు అయితే ఉండవు. సో సింపుల్గా కింద నెక్స్ట్ అని అయితే ఉంది, సింపుల్గా దాని మీద అయితే క్లిక్ చేయండి. సో పైన స్ట్రీమ్ యువర్ కెమెరా అండ్ స్ట్రీమ్ యువర్ గేమ్స్, దాంతోపాటుగా కెమెరా ప్లస్ స్క్రీన్ అని అయితే ఉంది. మనం ఎప్పుడు యూట్యూబ్ అంటే మీకు తెలిసిందే మన కెమెరాతో చేసే కాబట్టి మీరు స్ట్రీమ్ యువర్ కెమెరా అని క్లిక్ చేసి నెక్స్ట్ అని క్లిక్ చేయండి. ఇకపోతే డిఫాల్ట్లో నేను సేవ్ చేస్తున్నాను. ఇక్కడ మనకి పర్మిషన్స్ అయితే అడుగుతుంది. సో ఆ పర్మిషన్స్ అయితే ఇవ్వండి. ఎనేబుల్ కెమెరా అని క్లిక్ చేసి అలౌ అయితే ఇవ్వండి. మైక్రోఫోన్ కూడా అలౌ ఇచ్చి సింపుల్గా సేవ్ అని అయితే క్లిక్ చేయండి. ఇకపోతే మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సో ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే మీకు వస్తుంది. అండ్ సో ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. కింద చాట్ అనేసి ఇక్కడ నుంచి మీరు చాట్ అయితే యూస్ చేసుకోవచ్చు. పక్కన మ్యూట్ ఆడియో ఉంది. సింపుల్గా అది క్లిక్ చేస్తే మీ లైవ్ వెళ్ళేటప్పుడు మీరు ఎప్పుడన్నా సడన్గా మీ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినా మీరు వాళ్ళ వాయిస్ రికార్డ్ అవ్వకూడదు అంటే సింపుల్గా మ్యూట్ అయితే చేసుకోండి. పోతే పక్కన మనకి గో లైవ్ అనే ఒక ఆప్షన్ ఉంది. సింపుల్గా ఆప్షన్ మీద క్లిక్ చేయడం ద్వారా మీకు లైవ్ స్ట్రీమింగ్ అనేది యూట్యూబ్లోకి అయితే వెళ్తుంది. ఇకపోతే ఫ్లిప్ కెమెరా ఉంది. ఫ్లిప్ కెమెరా అంటే మీరు ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్కి షిఫ్ట్ అయితే అవ్వచ్చు. అండ్ ఇకపోతే ఈవెంట్ లిస్ట్, మనం ఏదన్నా షెడ్యూల్ చేసిన ఈవెంట్స్ ఉంటాయి కదా, సో అలాంటివి ఏమైనా షెడ్యూల్ చేసుకున్న లైవ్ స్ట్రీమింగ్ అక్కడి నుంచి మీరు వీటిని అయితే కంటిన్యూ చేసుకోవచ్చు. ఇకపోతే పైన 3 డాట్స్ ఉన్నాయి, దాని మీద క్లిక్ చేస్తే మనకు అకౌంట్ సెట్టింగ్స్ అని అయితే ఉంది. సో ఫస్ట్ ఇక్కడ మీకు యూట్యూబ్ ద్వారా అయితే లాగిన్ చేయాలి. సో నేను అక్కడ లాగిన్ అని అయితే క్లిక్ చేస్తున్నాను. మీకు పక్కన స్క్రీన్లో మొత్తం డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు సంబంధించిన మెయిల్ అయితే ఇవ్వండి. అండ్ నేను ఇక్కడ మెయిల్ ఇస్తున్నాను. సింపుల్గా మెయిల్ ఇచ్చే నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. సో మీకు ఇక్కడ పాస్వర్డ్ కూడా అయితే అడుగుతుంది. పాస్వర్డ్ కూడా అయితే ఎంటర్ చేయండి. ఈ విధంగా అయితే వచ్చింది. సింపుల్గా మీ అకౌంట్ మీద అయితే క్లిక్ చేస్తే మీకు ఇక్కడ అకౌంట్ అయితే మేబీ కనెక్ట్ అయ్యి ఉంటుంది. సో ఓకే, కనెక్ట్ అయింది. సో ఫస్ట్ ఈ విధంగా అయితే మీరు లాగిన్ అయితే చేయాలి. సో లాగిన్ చేసి తర్వాత మీకు ఎక్స్ట్రా ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ నేను స్ట్రీమింగ్ సెట్టింగ్స్ అనే ఒక ఆప్షన్ ఉంది. అండ్ దాని మీద అయితే క్లిక్ చేద్దాం. ఇక్కడ మనకు ఆడియో సెట్టింగ్స్ అని అయితే ఉంది. సింపుల్గా దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు రికార్డ్ స్టీరియో ఆడియో అని ఒక ఎఫెక్ట్ అయితే ఉంది. ఇంకపోతే బ్లూటూత్ ఆడియో ఇన్పుట్ అని అయితే ఉంది. సో మీరు కనుక ఒకవేళ బ్లూటూత్ డివైస్ అంటే ఇయర్ పాడ్స్ అలాంటివి కనెక్ట్ చేసుకున్నప్పుడు వీటి నుంచి అయితే ఇవ్వచ్చు. ఇంకపోతే మీకు ఆడియో సోర్స్ అని ఉంది. దాని మీద క్లిక్ చేసి మీరు ఎక్స్ట్రా ఇంటర్నల్ మైక్ అని అయితే ఉంది, డిఫాల్ట్ మైక్రోఫోన్ వేరు అయితే ఉన్నాయన్నమాట. సో ఒకవేళ మీరు ఎక్స్టర్నల్ మైక్ కనెక్ట్ చేస్తే అక్కడ నుంచి మీకు దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇకపోతే క్యామ్ కార్డర్ అయితే ఉంది బెస్ట్ అని. సో అదైతే డిఫాల్ట్గా సెలెక్ట్ అయి ఉంది. అండ్ ఇకపోతే అంతే, ఇక శాంపుల్ రేట్ గురించి మీరు ఎటువంటి డిస్టర్బ్ అయితే చేయబాకండి. సో ఇక మీకు ఇక్కడ వీడియో సెట్టింగ్స్లోకి వెళ్తే మీరు అవుట్పుట్ రెజల్యూషన్ అయితే సెట్ చేసుకోవచ్చు. మేబీ ఇది 720p దాకే ఉంది. ఫ్యూచర్లో మీరు అప్డేట్ చేసి దీన్ని ఫుల్ హెచ్డీలో తెచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి హెచ్డీలో మాత్రమే మీరు లైవ్ అయితే చేసుకోవచ్చు. ఇకపోతే ఫ్రేమ్స్ మీకు 60 ఫ్రేమ్స్ దాకా అయితే ఉంది. 60 fpsలో మీరు లైవ్ స్ట్రీమింగ్ అయితే చేసుకోవచ్చు. ఇకపోతే వీడియో బిట్ రేట్ అయితే ఉంది. సో మ్యాక్సిమం బిట్ రేట్ ఇందులో 3870 అయితే ఉంది. ఇక్కడ మీకు 8000 kb/s అయితే పెట్టుకోండి. సో అదైతే బాగుంటుంది బిట్ రేట్ వచ్చేసరికి. ఇకపోతే మీకు బ్యాక్ అయితే వచ్చేయండి. సో బ్యాక్ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఈవెంట్ లిస్ట్ అని అయితే ఉంది. సో ఈవెంట్ లిస్ట్లో మీరు ఏమన్నా యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇకపోతే ప్లాట్ఫామ్ సెట్టింగ్స్లో అయితే ఉంది. యూట్యూబ్ సెట్టింగ్స్ మేము క్లిక్ చేస్తే హైడ్ వేవర్ కౌంట్. సో ఎవరైతే చూస్తున్నారో వేవర్ కౌంట్ పడుద్ది కదా, సో అదైతే హైడ్ చేసుకోవచ్చు. హైడ్ చాట్ టైమ్ అవుట్ అయింది కదా, సో దాని మీద క్లిక్ చేసుకొని మీరు ఎంతసేపు అనేది క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు నియర్లీ 20 seconds వరకు అయితే ఉంది. అండ్ బ్యాక్ వచ్చేస్తే మీకు అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లో మీకు
మీరు చేయాల్సిన మార్పులు అయితే ఏమీ లేదు. సో దాన్ని అయితే మీరు డిస్టర్బ్ అయితే చేయబాకండి. సో అంతేక అండ్ ఇకపోతే వేరే ఏమైనా చూద్దాం. సో ఇక్కడ మీకు అలర్ట్స్ అని అయితే ఉంది. సో అలర్ట్స్ అయితే ఓపెన్ చేద్దాం. సో మీకు ఏమేమి అలర్ట్స్ కావాలనేది ఇక్కడ నుంచి మీరు పెట్టుకోవచ్చు. ఒకవేళ సబ్స్క్రిప్షన్ కావాలంటే సబ్స్క్రిప్షన్, సూపర్ చాట్ కావాలంటే ఇక్కడ సూపర్ చాట్, ఇవైతే ఉన్నాయి. ఇక్కడ మీకు పైన షో ఆల్ అలర్ట్స్ ఉంటుంది, అది ఆన్ ఎనేబుల్ చేసుకుంటే మీకు అన్ని అలర్ట్స్ అయితే వస్తాయి. సో అది మీకు మెయిన్గా కావాల్సిన ఇక్కడ ఇచ్చినట్టున్నారు డిఫాల్ట్గా. అంతే, మెయిన్గా కావాల్సిన మీకు డిఫాల్ట్గా ఇచ్చారు. సో ఎక్స్టర్నల్గా మీరు యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. సో ఇది సింపుల్ అనమాట. సో చాలా సింపుల్ అప్లికేషన్ అని చెప్పుకోవచ్చు మన యూట్యూబ్ వీడియోస్ని లైవ్ స్ట్రీమింగ్ చేసుకోవటానికి. సో ఎవరైతే అన్ని సెట్టింగ్స్ ఇప్పుడు వేరే ఉంటాయి మనకి, ప్రిజమ్ కానివ్వండి లేకపోతే వేరే ఉంటాయి కదా లైవ్ స్ట్రీమింగ్, అవన్నీ కొద్దిగా డిఫికల్ట్గా అయితే ఉంటాయి అనమాట. సో మన లైవ్ స్ట్రీమింగ్ సెటప్ చేసుకోవటానికి. బట్ ఈ అప్లికేషన్ యూజ్ చేసుకొని మీరు సింపుల్గా మీ యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ అయితే చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం సెట్టింగ్స్ అయితే ఇవే, మీరు వీటిని యూజ్ చేసి అయితే చేసుకోవచ్చు ఇంకంతే. అండ్ మీకు ప్రైమ్లోకి వెళ్తే మీకు ఇంకొన్ని ఫీచర్స్ అయితే ఉండవచ్చు. సో థీమ్ అనేది కూడా ఉంది, అండ్ థీమ్ కూడా మీకు దేనికి పనికిరాదు యాక్చువల్గా చెప్పాలంటే. సో మేజర్గా అయితే ఇవే అనమాట. సో మేజర్ సెట్టింగ్స్ అయితే ఇవే మీరు చేయాల్సిన సెట్టింగ్స్. సో ఎందుకంటే మీరు మార్పులు చేయని అవసరం లేదు, సింపుల్గా గో లైవ్ అని క్లిక్ చేస్తే మీ ఛానల్లో లైవ్ స్ట్రీమింగ్ అయితే వెళ్ళిపోతుంది. నేను లైవ్ స్ట్రీమింగ్ చేసి అయితే టెస్ట్ చేయలేను, ఎందుకంటే మళ్ళీ నేను వాటిని ఎడిట్ చేయాలి, డిలీట్ చేయాలి, చాలా పని ఉంటుంది. కాబట్టి నాకు టైం లేదు, కాబట్టి మీకు లైవ్ స్ట్రీమింగ్ టెస్ట్ అయితే చేయట్లేదు. సో ఈ వీడియో అయితే మరి ఇంతే. మరి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ దీంట్లో ఎంతకంటే లేదు, ఎవరైతే సింపుల్గా లైవ్ స్ట్రీమింగ్ చేయాలనుకుంటారో సో వాళ్ళకి ఇదైతే బెస్ట్ అని నేను సజెస్ట్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ స్ట్రీమ్ ల్యాబ్స్ డెస్క్టాప్ వర్షన్ కూడా అయితే ఉందన్నమాట. సో అంటే మీ డెస్క్టాప్ సాఫ్ట్వేర్ పరంగా కూడా అంటే మీరు డెస్క్టాప్ వర్షన్ అంటే మీ పీసీలో కూడా మీరు స్ట్రీమ్ ల్యాబ్స్ అయితే ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ స్ట్రీమ్ ల్యాబ్స్లో మనకి బెస్ట్ ఫ్యూచర్ అయితే ఉంది పీసీ పరుపున. ఎందుకంటే మనకు పీసీలో నార్మల్గా ఓబిఎస్లో కానివ్వండి, ప్రిజంలో కానివ్వండి, మన లైవ్ స్ట్రీమింగ్ చేసేటప్పుడు మనకి ఏవైతే ఎక్స్టర్నల్ విడ్జెట్స్ ఉంటాయి కదా, లైవ్ స్ట్రీమింగ్ విడ్జెట్స్, అవన్నీ మనం స్ట్రీమ్ ల్యాబ్స్ అఫీషియల్ వెబ్సైట్ డాష్ బోర్డ్ నుంచి అయితే తెచ్చి యాడ్ చేసుకొని యూజ్ చేసుకుంటాం. బట్ మీరు ఎప్పుడైతే స్ట్రీమ్ ల్యాబ్స్ అఫీషియల్ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారో అంటే పీసీలో, మీరు ఎక్స్టర్నల్గా బ్రౌజర్ సోర్స్ యాడ్ చేసుకొని ఆ విడ్జెట్స్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. సో అందుకనే అదైతే చూడండి. మేబీ నాకు తెలిసి అది బెస్ట్ అనుకుంటున్నాను, ఎందుకంటే మీరు ఓబిఎస్ వాడినా ప్రిజమ్ వాడినా కానివ్వండి, మీకు బ్రౌజర్ సోర్స్ నుంచి ఎక్స్టర్నల్గా మీరు యాడ్ చేసుకొని వాటి యూఆర్ఎల్ పేస్ట్ చేసుకొని చేయాలి. బట్ మీరు స్ట్రీమ్ ల్యాబ్స్ సాఫ్ట్వేర్ కనుక యూజ్ చేసుకుంటే ఇలాంటివి అయితే ఏమి ఉండకుండా మీరు డైరెక్ట్గా అదే సాఫ్ట్వేర్లో వ్యూస్ కౌంట్ కానివ్వండి, సబ్స్క్రిప్షన్ గోల్ కానివ్వండి, మెంబర్షిప్ గోల్ కానివ్వండి, ఇవన్నీ మీరు అక్కడ నుంచి అయితే సెట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని ట్యూటోరియల్స్ కావాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.